హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు YummyTumy. ఈరోజు మనం 2 కొత్త రకాల వంటకాలు చేస్తున్నామండి. ఇందులో ప్రోటీను, ఫైబరు చాలా ఎక్కువ ఉంటుంది. అన్ని పోషకాలతో నిండి ఉన్న 2 రకాల బ్రేక్ఫాస్ట్లు అప్పటికప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. వెయిట్ తగ్గాలనుకునే వారికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందండి. మరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? కడాయిలో 1 కప్పు ఓట్స్ తీసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని 3-4 నిమిషాల పాటు వేయించుకోవాలండి. కాస్త రంగు మారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసేసుకుని దీన్ని బాగా పౌడర్ లాగా తయారు చేసుకుని పక్కన పెట్టుకోవాలి. మరో గిన్నెలో 3 కప్పులు కార్న్ఫ్లేక్స్ తీసుకోవాలండి. ఈ కార్న్ఫ్లేక్స్ మీకు అన్ని రకాల షాపుల్లోనూ దొరుకుతాయి. ఈ కార్న్ఫ్లేక్స్ని కూడా మిక్సీ జార్లో వేసుకుని దీన్ని కూడా బాగా పౌడర్ అయ్యేలాగా మిక్సీ పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అవ్వాలి. ఇప్పుడు 1/2 కప్పు పెసలు తీసుకుని దీన్ని కూడా బాగా పౌడర్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న కార్న్ఫ్లేక్స్ని, ఓట్స్ని, పెసల్ని అన్నిటినీ కూడా ఒక బౌల్లో బాగా కలిపేసుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుని కొద్దిగా మంచినీళ్ళు యాడ్ చేసుకుంటూ మీడియం కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలండి. అంటే ఇది మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదు. ఈ విధంగా రావాలండి. ఇప్పుడు మనం అప్పం ప్యాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె యాడ్ చేసుకుని ఈ బ్యాటర్ని కొద్దిగా ఇందులో యాడ్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని కుక్ చేసుకోవాలండి. ఓట్స్, పెసలు, కార్న్ఫ్లేక్స్ అన్నీ కూడా మనకి ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్టు. మధ్యలో కొద్దిగా నూనె యాడ్ చేసుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ ఈ విధంగా రంగు మారి బాగా కుక్ అయ్యేంత వరకు ఈ విధంగా తిప్పుకుంటూ కుక్ చేసుకోవాలండి. 2 వైపులా కూడా బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలండి. మనకి ఒక రకమైన హెల్తీ బ్రేక్ఫాస్ట్ పునుగులు రెడీ అయిపోయాయి. హై ప్రోటీన్, ఫైబర్ ఇచ్చే బ్రేక్ఫాస్ట్ అండి. దీన్ని మనకి ఇష్టమైన చట్నీతోటి ఎంజాయ్ చేయొచ్చు. ఇప్పుడు రెండో రకం ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇడ్లీ రేకులో నెయ్యి వేసుకుని ఈ బ్యాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం దీన్ని స్టీమ్ చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 నిమిషాల నుంచి పావుగంట వరకు స్టీమ్ చేసుకుంటే మనకి వేడి ఇడ్లీ కూడా తయారైపోతుంది. ఈ రెండు కూడా చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ అండి. చాలా 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 మంచిది. చాలా ఈజీగా కూడా అయిపోయాయి కదండి. ఈ విధంగా 2 రకాల బ్రేక్ఫాస్ట్లు తయారు చేసేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.